నీ కష్టాలు పెరిగినప్పుడు నా కృప చాలా దగ్గరగా ఉందని తెలుసుకో. జీవితం పదే పదే వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు ప్రజలు అలసిపోయి ఆగిపోతారు, కానీ నువ్వు కాదు. ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను. కొన్నిసార్లు ప్రపంచం నిన్ను చిన్నగా భావిస్తుంది, కానీ గుర్తుంచుకోండి, ప్రజలు మట్టిలో పాతిపెట్టి మర్చిపోయే విత్తనాన్ని కూడా నేను చెట్టుగా చేస్తాను. ఈరోజు నిన్ను బాధించే పోరాటం రేపు నీ గొప్ప బలమవుతుంది. నువ్వు పడిపోతావు, నీ ధైర్యం విఫలమవుతుంది, కానీ ప్రతిసారి నేను నీ లోపల లేవండి, ఇది అంతం కాదు, ఇది ప్రారంభం అని చెబుతాను. గుర్తుంచుకోండి, నేను ఎంచుకున్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు. విశ్వాసం కలిగి ఉండు, ముందుకు సాగండి. నీ విజయం ఎంతో దూరంలో లేదు. కొన్నిసార్లు జీవితంలో ఒక చిన్న సంకేతం శ్రీకృష్ణుడి నుండి నేరుగా వస్తుంది, మరియు నేటి సందేశం ఆ సంకేతం. అన్ని మార్గాలు మూసివేయబడినట్లు అనిపించినప్పుడు లోపల నుండి ఒక స్వరం పుడుతుందని మీరు ఎప్పుడైనా భావించారా? భయపడకు, నేను నీతో ఉన్నాను. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, జీవితంలోని చీకటి రాత్రి కూడా నిన్ను వెలుగులోకి నడిపించటానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. నువ్వు నేడు అలసిపోయినా, విరిగిపోయినా, లేదా నీపై నమ్మకం కోల్పోయినా ఈ సందేశం నీకోసమే. కృష్ణుడు నీకు గుర్తు చేస్తాడు, నువ్వు ఒంటరివి కావు. మీ ప్రతి ప్రార్థన వినబడింది, మీ ప్రతి కన్నీటి బొట్టు కనిపించింది. కృష్ణుడు ఇలా అంటాడు, ముందుకు సాగండి, నేను మీతో ప్రతి అడుగులో ఉన్నాను.